ఒక తల్లిని పెళ్లి చేసుకోవడం కోసం జస్ట్ 18 నెలల చిన్న బాబుని ఒక మృగంలాగా ఆ బాబునైతే చంపేసాడు. వినడానికే చాలా బాధగా ఉంది గదా! ఈ ఘోరమైన ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరిగింది. ఆ చిన్న పిల్లాడి పేరు ఆరవ్. ఒక వ్యక్తి ఆ బాబు తల్లి మీద ఉన్న ప్రేమతో ఎవరికీ తెలియకుండా బాబుని తీసుకెళ్లి చంపేసాడు. కానీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ హెల్ప్‌తో జస్ట్ 7 అవర్స్‌లోనే వాడిని పట్టుకున్నారు. పట్టుకోవడమే కాదు, వాడిని స్పాట్‌లోనే పోలీసులు షూట్ చేసైతే చంపేశారు. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే, ఈ రోజుల్లో మనుషులు ఎంత క్రూరంగా తయారవుతున్నారో చూస్తుంటేనే చాలా భయమేస్తుంది. పిల్లల సేఫ్టీ విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. యూపీ పోలీసులు వెంటనే తీసుకున్న ఈ యాక్షన్ మాత్రం ఇలాంటి తప్పులు చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వార్నింగ్ అనైతే చెప్పాలి. మరి యూపీ పోలీసులు వెంటనే తీసుకున్న ఈ ఎన్‌కౌంటర్ యాక్షన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. స్టే సేఫ్. పెళ్లి కాని ప్రసాదులను టార్గెట్ చేసి ఏకంగా 10,00,000 పైగా కొట్టేసిన ఒక కిలాడి కపుల్ చేసిన స్కామ్ గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. మధ్యప్రదేశ్‌లో ఒక ఊర్లో దాదాపు 42 మంది అబ్బాయిలు ఎంతటికి పెళ్లి కావడం లేదు. అయితే సరిగ్గా ఇదే టైంలో వాళ్ళ ఊరికి ఒక భార్యాభర్తల జంట అయితే వచ్చారు. వాళ్ళైతే ఒక కట్టుగా వెళ్లారు. మా జాతకంలో ఒక దోషం ఉంది. దానికి పరిహారంగా ఒకేసారి చాలా మందికి గుంపుగా పెళ్లి చేస్తే ఆ దోషం పోతుందనైతే చెప్పారు. ఊరికే చెప్తే ఎవరు నమ్మరు గదా! అందమైన అమ్మాయిల ఫోటోలు చూపించి, వీళ్ళనే మీకిచ్చి పెళ్లి చేస్తాం అనైతే నమ్మించారు. అసలే పెళ్లి కాక ఎదురు చూస్తున్న మనోళ్ళకి ఈ ఫోటోలు చూడగానే పూర్తిగా నమ్మేశారు. ఇంకేముంది, ఒక్కొక్కరు రూ. 25 చొప్పున మొత్తం 10,50,000 ఆ జంట చేతిలో పెట్టారు. డబ్బులు తీసుకున్నాక ఆ జంట మే 24 తారీఖున పలానా గ్రౌండ్స్‌కి రండి పెళ్లి గెటప్‌లో అనైతే అన్నారు. పెళ్లి కూతుళ్ళని మేమే అక్కడికి తీసుకొస్తాం అనైతే చెప్పి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయారు. కట్ చేస్తే 24 తారీఖున మనోళ్ళంతా పెళ్ళికొడుకుల్లా రెడీ అయిపోయి గ్రౌండ్‌లో అయితే టెంట్ వేసుకొని కూర్చున్నారు. కానీ ఎంతకీ ఎవరు రాలేదు. పోనీలే రేపొస్తారేమో అని 25 తారీఖు సాయంత్రం వరకు ఆశగా వెయిట్ చేశారు. అప్పుడు వాళ్ళకర్థమైంది తాము దారుణంగా మోసపోయామని. దీంతో లబోదిబోమంటూ వెళ్లి పోలీసులకైతే కంప్లెయింట్ ఇచ్చారు. డబ్బులు కొట్టేసి పరారైన ఆ జంట కోసం పోలీసులైతే ఇప్పుడు గాలిస్తున్నారు. కాబట్టి పెళ్లి కాని వాళ్ళు ఇలాంటి దొంగ పెళ్లి సంబంధాల పట్ల జాగ్రత్తగా అయితే ఉండండి. ఒక 15 ఏళ్ల కుర్రాడిని పండగ పేరుతో ఇంటికి పిలిచి మరీ దారుణంగా చంపేశారు. ఎందుకో తెలుసా? మేకను కోయడం చూడనని చెప్పినందుకు. గజియాబాద్‌లో ఈ దారుణం అయితే జరిగింది. బక్రీద్ రోజున అజాద్ అనే వ్యక్తి సూర్య అనే 15 ఏళ్ల అబ్బాయిని "నువ్వెప్పుడైనా మేకను హలాల్ చేయడం చూసావా?" అని అడిగాడు. సూర్య చూడలేదని చెప్పేసరికి "రా చూపిస్తానని" ఇంటికైతే తీసుకెళ్ళాడు. అక్కడి వెళ్ళాక ఆ దృశ్యం నచ్చక సూర్య వెనక్కొచ్చేస్తుంటే దారుణంగా పొడిచారు. ప్రాణభయంతో తప్పించుకొని పారిపోతున్న ఆ పిల్లోడిని ముగ్గురు కలిసి వెంటాడి మరీ 5 సార్లు పొడిచైతే చంపేశారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఇంకోటుంది. మనం ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా దీపావళి పటాకులను కాలిస్తే కుక్కలు భయపడతాయి, పర్యావరణం పాడవుతుందని చాలా మంది సెలబ్రిటీలు, మేధావులైతే క్లాసులు పీకుతారు. హోలీకి రంగులు పూసుకుంటే ఎకో ఫ్రెండ్లీ అంటారు. కానీ ఇలా రోడ్ల మీద రక్తం పారుతున్న ఒక పసిబాబు ప్రాణం పోయినా కూడా ఎవ్వరూ నోరైతే మెదపలేదు. దేవుడికి పాలాభిషేకం చేస్తే ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉంటారో ఎవరికీ అర్థం కాదు. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యల గురించి వింటే మనకు చాలా బాధేసేది. కానీ ఇప్పుడు అదొక నార్మల్ న్యూస్ అయిపోయింది. అలాగే పండగలొచ్చినప్పుడు దాడులు జరగడం, విగ్రహాలను ధ్వంసం చేయడం, ఇలా అమాయకులను చంపడం గూడా ఇప్పుడు నార్మలైజ్ అయితే చేస్తున్నారు. దీనికి కారణం దాదాపు 90% మంది హిందువులు మనం మాట్లాడితే ఎక్కడ మతోన్మాది అని అంటారో భయమేసి సైలెంట్‌గా అయితే ఉండడమే. గైస్, ఒకటైతే గుర్తుంచుకోండి. ఇతరులను హింసించడం తప్పు. కానీ మీ ధర్మానికి, మీ వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం మీ హక్కు. ఇలాగే సైలెంట్‌గా ఉంటే భవిష్యత్తులో ఇంకెన్నో దారుణాలు చూడాల్సొస్తుందో ఆలోచించండి.